నమస్తే, వెల్కమ్ టు 3TV. సార్, అయితే ఇప్పుడు తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైని తప్పించి ఇంకో కొత్త వ్యక్తిని అధ్యక్షునిగా నియమించడం, అలాగే పొత్తులో నెక్స్ట్ ఎలక్షన్లకు వెళ్ళడం అనేది ఈ రెండు కొద్దిగా ప్రధానంగా కనిపిస్తున్న అంశాలాగా కనిపిస్తున్నాయి మనకు తమిళనాడులో. ఈ రెండింటిని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఎందుకు తప్పిస్తున్నారు దీన్ని? అంటే అన్నామలై చాలా కాలం నుంచి నిజానికి భారతీయ జనతా పార్టీకి అటు తమిళనాడులో చాలా ప్రెజెన్స్ పెంచడం కానీ, అధికారంలో ఉన్నటువంటి టీఎంకే తోటి పోరాటం విషయంలో కానీ, పార్టీ పరమైనటువంటి స్ట్రెంగ్త్, సైద్ధాంతికమైనటువంటి స్ట్రెంగ్త్ పెంచడంలో కానీ చాలా కృషి చేశారు. ఇండివిజువల్గా కూడా భారతీయ జనతా పార్టీ నిలబడగలదు అనేటటువంటి నమ్మకాన్ని కల్పించారు. ఓటింగ్ బాగా పెంచారు. లోక్సభ ఎన్నికల్లో చూస్తే కనుక నెగ్గకపోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రతి నియోజకవర్గంలోని తనదైనటువంటి ముద్రని నిరూపించుకోగలిగింది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల ఆకర్షితులయ్యేలాగా యువతను కూడా ఆయన మోల్డ్ చేయగలిగారు. చాలా అన్నామలై పోషించినటువంటి పాత్ర. అందులోని తమిళనాడు అంటే ద్రవిడియన్ పాలిటిక్స్, హిందీ వ్యతిరేకోద్యమం కావచ్చు, నాస్తికవాదం కావచ్చు, ద్రవిడియన్ పాలిటిక్స్ కావచ్చు, జాతీయ పార్టీలు ఏవి అక్కడ సొంతంగా నిలబడే పరిస్థితి లేనటువంటి వాతావరణంలో భారతీయ జనతా పార్టీకి తనదైనటువంటి ఒక అస్తిత్వాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా అన్నామలైని మనం చూడాల్సి ఉంటుంది. అంతకుముందు అన్నామలై కంటే ముందు తమిళసై అక్కడ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆవిడ కూడా కొంత కృషి చేశారు. ఆవిడని ఇక్కడ గవర్నర్గా పంపిన తర్వాత అన్నామలై చాలా కీలకమైనటువంటి పాత్ర. ఆవిడ తర్వాత తమిళనాడులో బీజేపీ పరమైనటువంటి ముద్ర అన్నామలైదే. అయితే అన్నామలైని దీర్ఘకాలం కొనసాగుతాడు అన్నామలై అనేది ఒక అంచనాతోటి ఆ భారతీయ జనతా పార్టీ ఉంది. అయితే తమిళనాడు పాలిటిక్స్లో ఏంటంటే ముఖ్యంగా జాతీయ పార్టీలకి, పర్టికులర్లీ భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా అక్కడ ఉండేటటువంటి ద్రవిడ వాదం అనేది, హిందీ వ్యతిరేకోద్యమం అనేది రాజకీయంగా జాతీయ స్థాయిలోనే ఇబ్బందులు సృష్టించేటటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంది. అందువల్ల ఇక్కడ ఇమీడియట్గా తమిళనాడులో సొంత పార్టీతోటి అధికారంలో కానీ పోరాటానికి కంటే కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి డిఎంకే ఒక ప్రధాన కేంద్రంగా మారిపోయింది. అంటే హిందీ వ్యతిరేక ఉద్యమానికి కావచ్చు, దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి మిగిలినటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి బీజేపీ మీద పోరాటం చేయించడానికి కావచ్చు, డీలిమిటేషన్కి సంబంధించి పునర్విభజన మీద ఒక ఆందోళన రేకెత్తించడానికి కావచ్చు, అనేక ఇష్యూస్లో డిఎంకే తలపోటుగా మారిపోయింది. అందువల్ల ఇమ్మీడియట్గా సైద్ధాంతికంగా జాతీయవాదం రీత్యా డిఎంకేని కంట్రోల్ చేయకపోతే కనుక భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతదేశంలోనే కొన్ని ఇబ్బందులు తలెత్తేటటువంటి వాతావరణం కనిపిస్తుంది. అందువల్లనే అన్నామలై దీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీకి అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే పార్టీ బలపడుతుంది, పార్టీకి భవిష్యత్తును నిర్మిస్తాడు అనే నమ్మకం ఉన్నప్పటికీ ఇమ్మీడియట్గా డిఎంకేని అధికారంలోకి దింపేటటువంటి కూటమిలో భాగస్వామి అవ్వకపోతే కనుక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బీజేపీకే కాకుండా, బీజేపీ కేవలం తమిళనాడుకే కాకుండా జాతీయ స్థాయిలోనే కేంద్రానికే తలపోటు అవుతుంది. కనుక డిఎంకేకి వ్యతిరేకంగా ఇమీడియట్గా గతంలో అన్నాడీఎంకేతో కలిసి పనిచేశారు. 2021లో అన్నాడీఎంకేతో కలిసే పోటీ చేశారు. కానీ అన్నాడీఎంకే ఈ పార్టీ దూరం అయ్యాయి. 2022 నాటికే దూరం అయిపోయి విడివిడిగా పోటీ చేసి లోక్సభలో విడివిడిగా పోటీ చేయడం వల్ల అన్నాడీఎంకే దెబ్బతింది. బీజేపీ కొంత ఓటింగ్ పరంగా బలపడినప్పటికీ సీట్ల పరంగా ఏమీ సాధించలేదు. ఇద్దరు కలిపి పోటీ చేస్తుంటే ఓ 10-15 సీట్లు వచ్చాయనే అంచనాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి వచ్చినటువంటి ఇద్దరు కలిసి వచ్చిన ఓట్లను చూస్తే కనుక. అయినప్పటికీ ఇద్దరు నష్టపోయారు. ఆ పరిస్థితి ఇద్దరికి కనిపిస్తుంది. ఈ లోపల ఇమ్మీడియట్గా అంటే ఇంకా సంవత్సరం ఎలక్షన్కి టైం ఉంది. టైం ఉన్నప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తాం, బీజేపీ కేవలం 4-5 నెలల ముందు మాత్రమే ఒక నిర్ణయం తీసుకుంటూ తెలుగుదేశం జనసేన కూటమితో వెళ్ళింది. మరి ఇక్కడ ఎందుకు తొందరపడ్డారు? తమిళనాడులో బీజేపీ తొందరపడిందా? ఇమీడియట్గా అన్నాడీఎంకే ఇంకా కొంచెం కృషి చేస్తుంది. అన్నాడీఎంకేకి సంబంధించి కానీ అన్నామలై కొంచెం పార్టీని ఇంకా బలంగా తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు అంటే తొందరపడాల్సిన అవసరం అయితే రాజకీయంగా అనివార్యత ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యంగా టీవీకే పార్టీ అంటే యాక్టర్ విజయ్ పెట్టినటువంటి పార్టీ, అతనికి కొంత బలం ఉంది. అతను ఇండివిజువల్గా పార్టీ అధికారంలోకి వచ్చే అంత బలం లేకపోయినప్పటికీ కొంత బలం ఉంది. అన్నాడీఎంకేకి ప్రత్యర్థిగా బలం ఉంది, డిఎంకేకి ప్రత్యర్థిగా. ఈ టీవీకే అన్నాడీఎంకే కలిస్తే కనుక బీజేపీ ఒంటరిగానే పోరాటం చేయాల్సి వస్తుంది భవిష్యత్తులో. ఎందుకంటే ఇప్పటికే అతను విజయ్ చేసిన ప్రకటన సైద్ధాంతికంగా మేము బీజేపీతో పోరాటం చేస్తాము,
రాజకీయ ప్రత్యర్థిగా డిఎంకేని చూస్తామన్నాడు. అంటే అన్నా డిఎంకేతో పొత్తుకు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుంటే కనుక బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అన్నా డిఎంకే కొంచెం ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే విజయ్ విభేదిస్తాడు కనుక బీజేపీతో. అందువల్ల విజయ్ అండ్ అన్నా డిఎంకే తొందరగా దగ్గర కాకుండానే అన్నా డిఎంకే తోటి బీజేపీ అలయన్స్ ప్రకటిస్తే కనుక ఈ రెండు అలయన్స్లు కలిసి వెళితే కనుక టీవీకి వస్తుందా లేదా తర్వాత విషయం. కానీ వీళ్ళిద్దరూ ముందుగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది కొంతమేరకు. అంటే దక్షిణాది మీద ప్రయోగాలు చేయడానికి ఇప్పుడు పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా సొంతంగా బలపడాలని ప్రయత్నాలు చేశారు. సొంతంగా బలపడాలి, లేదంటే జనసేన పవన్ కళ్యాణ్ తోటి ఇద్దరు కలిపి బలపడాలి, ఇలా ప్రయత్నాలు చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు అయితే చాలా భిన్నంగా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి ప్రతి చోట తన ముద్రను నిరూపించుకోకపోతే నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి పార్టీ అనేటటువంటి ఒక బలమైనటువంటి భావన ఇక్కడ ఏర్పడే అవకాశం ఉంది. అందువల్లనే తెలంగాణలో సొంతంగా పోటీ చేసుకుని వెళ్ళగలమనేటటువంటి భావన వచ్చింది. కర్ణాటకలో సొంతంగా వెళ్ళగలిగినటువంటి భావన ఉంది. కేరళలో ప్రయోగాలు చేస్తున్నారు కానీ కేరళలో ఏమీ ఫలించట్లేదు. తమిళనాడులో ఇండివిజువల్గా పోటీ చేస్తే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, కానీ బలమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఆవిర్భవించే అవకాశాలు ఇప్పట్లో కనిపించట్లేదు. అందువల్ల రెండు ప్రధానమైన కూటములు ఉన్నాయి అక్కడ. డిఎంకే ఏడీఎంకే రెండు ప్రధానమైన పక్షాలు ఉన్నప్పుడు మూడో పార్టీగా జాతీయ పార్టీ వచ్చి ఆ రెండింటికి ఆల్టర్నేటివ్ ఫోర్స్గా తయారవడం సాధ్యం కాదు. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ రెండు పార్టీలకి ప్రత్యామ్నాయంగా మూడో పక్షంగా వచ్చే అవకాశాలు లేవు రెండో ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు. అందువల్లనే ఏదో పార్టీ తమకు అన్నాడీఎంకే ఆల్రెడీ పాత మిత్రపక్షము, అంతేకాకుండా అన్నాడీఎంకే కూడా చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి, విజయ్ పార్టీతో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల యాక్టర్ విజయ్కి ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంటుంది, 15 నుంచి 20% మాత్రం ఖచ్చితమైన ఓటింగ్ ఉంటుంది అని అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్ బేస్ రజనీకాంత్ తర్వాత అంత పెద్ద యాక్టరు. అందువల్ల ఇప్పుడు రజనీకాంత్ కంటే కూడా నిజానికి చెప్పాలంటే పెద్ద యాక్టర్ కింద లెక్క, హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నటువంటి యాక్టర్. అందువల్ల వాళ్ళిద్దరూ ఒకటైతే కనుక బీజేపీ మళ్ళీ ఇండివిజువల్ అయిపోతుంది. అందువల్ల అక్కడ అధికారం తెచ్చుకోవడం, ఏడీఎంకేతో కలిసి అధికారం తెచ్చుకుంటే కనుక కర్ణాటక మీద వాళ్ళకి ఆశలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నారు, తెలంగాణలో కూడా బలపడుతున్నటువంటి భావన ఉంది. తెలంగాణలో భవిష్యత్తులో అంటే సవాల్ చేస్తూ ఛాలెంజ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే కాంగ్రెస్ ఉండడం అనేది బీజేపీ అడ్వాంటేజ్గా భావిస్తుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు పోటీ చేయడం, పోరాటం చేయడం కంటే కూడా నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ నేషనల్ పార్టీకి అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటుంది పోటాపోటీకి అనేది ఆ పార్టీ అంచనా. అందువల్ల తెలంగాణలో అవకాశాలు బాగున్నాయి, కర్ణాటకలో అవకాశాలు ఉంటాయి అనేటువంటి భావన, ఆంధ్రాలో కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. తమిళనాడు ఒకటి మాత్రం ఒక పోరాట కేంద్రంగా మారిపోయింది, బీజేపీ వ్యతిరేక సిద్ధాంతానికి పోరాట కేంద్రంగా మారిపోయింది. అందువల్ల ఏఐడిఎంకేని కలిపేసుకోవడం ద్వారా అక్కడ కూడా ఒక సానుకూలమైనటువంటి పొలిటికల్ గ్రౌండ్ నిర్మించుకోవడం ద్వారా సౌత్ ఇండియాకి బీజేపీ దూరం అనే భావన ఏర్పడకుండా చేయాలనేది, కేవలం తమిళనాడుని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఒక చోట అధికారం అనేది కాకుండా సౌత్ ఇండియాలో బీజేపీ వ్యతిరేకం సౌత్ ఇండియాకి అనేటటువంటి ఆ భావన చెరిపేసుకోవాలి. ఆ ముద్రనే అన్నామలై లాంటి పోరాట యోధుడు తమ పార్టీని నడుపుతున్నప్పటికీ అక్కడ అతన్నే పక్కన పెట్టడం అనేది ఒక జాతీయ ప్రాధాన్యం ఉన్నటువంటి అంశం. కానీ డిఎంకే ఒక బీజేపీకి యాంటీ ఫోర్సెస్కి ఒక కేంద్ర స్థానంలో నిలుస్తుంది కనుక డిఎంకేని కంట్రోల్ చేయడము, అన్నాడీఎంకేని కలుపుకుంటూ జాతీయ స్థాయిలో ఒక ముద్ర, హిందీ వ్యతిరేక ముద్రానికి సంబంధించినటువంటి దాంట్లో సానుకూలమైనటువంటి గ్రౌండ్ నిర్మించుకోవడం అనేది బీజేపీ యొక్క లక్ష్యం. అందువల్లనే అన్నాడీఎంకేని గుర్తించి సేవలను గుర్తిస్తున్నప్పటికీ అతన్ని జాతీయ స్థాయి పాత్రకు తీసుకెళ్తామని చెప్తూ పక్కన పెట్టడానికి ప్రధాన కారణం. ఎందుకంటే అన్నాడీఎంకేకి ఈ అన్నామలైకి మధ్యలో చాలా తీవ్రమైనటువంటి అన్నామలై వల్లే అన్నాడీఎంకే దూరమైంది అనేటటువంటి భావన కూడా ఉంది. అంటే తన పార్టీని తాను బలోపేతం చేసుకోవడానికి ఏఐడిఎంకేకు వ్యతిరేకంగా కూడా వర్కౌట్ చేశారు. జయలలిత మీద కామెంట్స్ కావచ్చు, పెరియార్ మీద కామెంట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అన్నామలై చాలా సీరియస్ కామెంట్స్ చేస్తూ బీజేపీని బలపడడానికి ఒక సైద్ధాంతికమైనటువంటి వాదంతో ముందుకెళ్ళాడు. అతన్ని పక్కన పెడితే కనుక మనం కలిసి పనిచేద్దాం అనేది ఏఐడిఎంకే ప్రపోజల్ కూడా. అందువల్ల అన్నాడీఎంకేలో కలిసి వెళ్ళడం తప్పదు ఒక రాజకీయ అనివార్యత. అన్నామలైకి జాతీయ స్థాయిలో ఏదైనా పాత్ర ఇద్దాం, ఇమ్మీడియట్ అవసరం అయితే ఏఐడిఎంకేతో కలవడం రాజకీయ అవసరం, అది డిఎంకే కూటమి మీద పోరాటానికి జాతీయ స్థాయిలో బీజేపీకి ఏర్పడుతున్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇతర పక్షాలు కానీ చేస్తున్నటువంటి ఆ ముద్ర నుంచి దూరం కావడానికి
ఒక రాజకీయ అనివార్యతలో భాగంగానే అన్నాడీఎంకే అండ్ బీజేపీ పొత్తు కుదుర్చుకున్నాయని చెప్పాలి. అందుకే అన్నామలై లాంటి నాయకుడిని కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ.